Today we will discuss about stoichiometry, junior inter chemistry. Stoichiometry అంటే మీనింగ్ ఏంటంటే కెమికల్ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ అంటే కెమికల్ రియాక్షన్స్ జరిగినప్పుడు వాటి యొక్క బ్యాలెన్సింగ్ అనేది ఎలిమెంట్స్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేటివి రియాక్టెంట్స్ లో ఎన్ని పార్టిసిపేట్ చేస్తాయి ప్రొడక్ట్ సైడ్ కూడా అన్ని నంబర్ ఆఫ్ మోల్స్ ఉండాలి. సో దీన్ని బ్యాలెన్స్ చేయడాన్ని స్టాయికియోమెట్రీ అంటాము. సో స్టాయికియోమెట్రీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ బి gives rise to AB. ఏఏబిబి అనే రియాక్టెంట్స్ ని తీసుకొని ఇక్కడ బాండ్ బ్రేక్ అవుతుంది. క్లీవేజ్ ఆఫ్ ఏఏ బాండ్ అండ్ క్లీవేజ్ ఆఫ్ బిబి బాండ్ టు ఫార్మేషన్ ఆఫ్ ఏబి బాండ్. ఏఏ బాండ్ బ్రేక్ అవుతుంది అండ్ ఏబి బాండ్ అనేది ఫార్మింగ్ అవుతుంది. ఇలా ఫార్మ్ అయినప్పుడు ఇక్కడ కెమికల్ బ్యాలెన్సింగ్ ఇక్కడ ఏఏ టూ ఏ ఆటమ్స్ ఉన్నాయి ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ 2 మోల్స్ ఆఫ్ బి ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏబి ఎలా ఫామ్ అవుతుంది 2 నంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని ఉంటాయంటే 2 ఉంటాయి. సో ఇక్కడ బ్రేకేజ్ అయిపోయి ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ తీసుకుంటే H2 ప్లస్ Cl క్లోరిన్ Cl2 మాలిక్యూల్ తీసుకొని కెమికల్ రియాక్షన్ ఏమవుతుంది HCl గా కన్వర్ట్ అవుతుంది. అంటే హైడ్రోజన్ మధ్యలో ఉన్న బాండ్ బ్రేక్ అయ్యి క్లోరైడ్ మధ్యలో ఉన్న బాండ్ బ్రేక్ అయ్యి HCl గా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే నెక్స్ట్ అనదర్ వన్ ఎగ్జాంపుల్ H2 ప్లస్ O2 గివ్స్ రైస్ టు H2O. సో ఇక్కడ చూస్తే H2O ఆక్సిజన్ 1 ఆటమ్ మాత్రమే ఉంది. సో ఇక్కడ 2 ఉన్నాయి. సో బ్యాలెన్సింగ్ చేసేటప్పుడు ఏమవుతుంది ఇక్కడ 2 పెట్టామంటే ఏమవుతుంది హైడ్రోజన్ పెరాక్సైడ్ అవుతుంది. కానీ ఇక్కడ కెమికల్ ఫార్ములా అనేది చేంజ్ అవ్వకూడదు. సో అందుకే ఇక్కడ 2H2O పెట్టామనుకోండి 2H2O ఆక్సిజన్ 2 మాలిక్యూల్స్ అవుతుంది 2 ఆటమ్స్ అవుతుంది అండ్ హైడ్రోజన్స్ చూస్తే 2 2s are 4 అవుతుంది. అప్పుడు ఇక్కడ 2H2 ఇలా కెమికల్ బ్యాలెన్సింగ్ అనేది చేయాలి. సో ఇక్కడ నంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఇక్కడ 2H2 ప్లస్ O2 2H2O అనేది ఇక్కడ 2 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ కెమికల్ రియాక్షన్ లో పార్టిసిపేట్ చేస్తుంది. ఇక్కడ 1 మోల్ ఆఫ్ ఆక్సిజన్ 2 మోల్స్ ఆఫ్ H2O గా కన్వర్ట్ అవుతుంది 2 మోల్స్ ఆఫ్ H2O గా కన్వర్ట్ అవుతుంది. సో నంబర్ ఆఫ్ అవగాడ్రోస్ నంబర్ Na అంటాము. Na అంటే 6.023 ఇంటూ 10^23 ఉంటుంది నంబర్ ఆఫ్ అవగాడ్రోస్. అంటే 1 మోల్ అనేది 6.023 ఇంటూ 10^23 కి ఈక్వల్ గా ఉంటుంది. ఏ ఆటమ్స్ ఏ ఎలిమెంట్స్ అయినా తీసుకొని 1 మోల్ అనేది 6.023 ఇంటూ 10^23 అంటే ఒక ఎలిమెంట్ ఆఫ్ నంబర్ ఆఫ్ మోల్స్ అనేటివి 6.023 ఇంటూ 10^23 ఆటమ్స్ కి ఈక్వల్ గా ఉంటుంది. ఇలా బ్యాలెన్సింగ్ చేస్తారు. సపోజ్ అనదర్ ఎగ్జాంపుల్ చూస్తే N2 ప్లస్ 3H2 గివ్స్ రైస్ టు 2NH3. నైట్రోజన్ హైడ్రోజన్ కంబైన్డ్ అయ్యి అమోనియా ప్రిపేర్ చేస్తాం హ్యాబస్ ప్రాసెస్ లో. సో అమోనియా ప్రిపేర్ చేయాలంటే 1 మోల్ ఆఫ్ నైట్రోజన్ అండ్ 3 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ రియాక్షన్ జరిపితే 2 మోల్స్ ఆఫ్ అమోనియా అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ 1 మోల్ 3 మోల్ 2 మోల్స్ అండ్ 1 మోల్ 3 మోల్. ఇక్కడ లా ఆఫ్ కన్జర్వేషన్ మాస్ ఏం చెప్తుంది అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటే ఆటమ్స్ ఇన్ కెమికల్ రియాక్షన్స్ ఆటమ్స్ నెయిదర్ బి క్రియేటెడ్ నర్ డిస్ట్రాయిడ్. అంటే ఆటమ్స్ అనేటివి ఇక్కడ క్రియేట్ చేయము డిస్ట్రాయ్ చేయలేము కానీ వాటి యొక్క మాస్ కూడా చేంజ్ అవ్వదు. ఎన్ని రియాక్టెంట్స్ లో ఎంత మాస్ అయితే మనం తీసుకుంటామో ప్రొడక్ట్ సైడ్ కూడా మాస్ అనేది సేమ్ అంతేగా ఉంటుంది. సపోజ్ ఇక్కడ చూస్తే N2 అంటే నైట్రోజన్ అటామిక్ వెయిట్ 14 2 ఆటమ్స్ బాండ్ ఫార్మేషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నాయి కెమికల్ రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. అప్పుడు 14 into 2 అంటే 28. అదే హైడ్రోజన్ అటామిక్ వెయిట్ ఎంత 3 హైడ్రోజన్ మాలిక్యూల్స్ అంటే 3 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్స్ అనేది కెమికల్ రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఏమవుతుంది 3 2s are 6. నెక్స్ట్ అమోనియాలో నైట్రోజన్ అనేది 14 హైడ్రోజన్ అనేది 1 14 15 16 17 2 మోల్స్ ఆఫ్ అమోనియా ప్రిపేర్ అవుతుంది. అంటే 17 into 2 ఎంత అవుతుంది 34. సో ప్రొడక్ట్ సైడ్ 34 మాస్ ఉంటే ఇక్కడ రియాక్టెంట్ సైడ్ కూడా 28 + 6 ఎంత అవుతుంది 34.
అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ మాస్ ప్రకారం కెమికల్ రియాక్షన్స్ లో మాస్ అనేది చేంజ్ అవ్వదు. సో ఆటమ్స్ కూడా క్రియేట్ చేయలేము అండ్ డిస్ట్రాయ్ చేయలేము, కానీ వాటి యొక్క మాస్ అనేది చేంజ్ అవ్వకుండా ఎంత రియాక్టెంట్స్ ఎంత మాస్ తీసుకుంటామో అంతే ప్రొడక్ట్స్ గా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫర్దర్ గా ఇంకా నెక్స్ట్ ఏంటంటే మోల్ కాన్సెప్ట్స్ ఇన్ సొల్యూషన్స్ అంటే సాల్వెంట్ సొల్యూట్ అని 2 టైప్స్ ఉంటాయి. ఏవైనా హోమోజీనియస్ మిక్చర్ అంటే 2 కానీ అంతకంటే ఎక్కువ సబ్స్టాన్సెస్ కానీ మిక్స్ చేసినప్పుడు సొల్యూషన్ గా కన్వర్ట్ అవుతుంది. సపోజ్ మనం సాల్ట్ వాటర్ తీసుకుంటాం, సాల్ట్ ని వాటర్ ని మిక్స్ చేస్తే ఇక్కడ 2 సబ్స్టాన్సెస్ ఏంటవి, సాల్ట్ అండ్ వాటర్, ఈ రెండింటిని మిక్స్ చేస్తే ఒక సొల్యూషన్ గా ఫామ్ అవుతుంది. ఇక్కడ హోమోజీనియస్ మిక్చర్ గా ఫామ్ అవ్వాలి. హోమోజీనియస్ మిక్చర్ అంటే అందులో ఎక్కడ చూసినా సరే ప్రాపర్టీస్ అనేటివి సేమ్ గా ఉండాలి. సపోజ్ మనం సాల్ట్ వాటర్ కానీ షుగర్ వాటర్ కానీ తీసుకున్నప్పుడు ట్రాన్స్పరెంట్ సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఎక్కడ చూసినా సరే సాల్ట్ వాటర్ సాల్టీగానే ఉంటుంది. అంటే అబోవ్ ద సొల్యూషన్ బిలో ద సొల్యూషన్, వెసల్లో సొల్యూషన్ తీసుకొని అబోవ్ ద సొల్యూషన్ బిలో ద సొల్యూషన్ టేస్ట్ చూసినప్పుడు ఏమవుతుంది, సాల్ట్ వాటర్ సాల్టీగాను షుగర్ వాటర్ షుగర్ గానే ఉంటుంది. అంటే టేస్ట్ అనేది చేంజ్ అవ్వదు. దీన్నే మనం హోమోజీనియస్ మిక్చర్ అంటాం. సేమ్ అదే విధంగా ఫిజికల్ ప్రాపర్టీస్ అన్ని ఎక్కడ చూసినా సేమ్ ఒకేలాగా ఉంటే వాటిని హోమోజీనియస్ మిక్చర్ అంటాము. సో సొల్యూషన్స్ అంటే ఏంటంటే 2 or more సబ్స్టాన్సెస్ ని కంబైన్ చేసి హోమోజీనియస్ మిక్చర్ ని ఫామ్ చేస్తే వాటిని సొల్యూషన్స్ అంటాం. ఇక్కడ 2 సబ్స్టాన్సెస్ ని మిక్స్ చేస్తాం. అవి ఏంటంటే సొల్యూట్ సాల్వెంట్. సొల్యూట్ అంటే స్మాలర్ అమౌంట్ లో తీసుకునేదాన్ని సొల్యూట్ అంటాము, లార్జర్ అమౌంట్ లో తీసుకునేదాన్ని సాల్వెంట్ అంటాం. సపోజ్ మనం సాల్ట్ వాటర్ షుగర్ వాటర్, సాల్ట్ వాటర్ లో 1 pinch ఆఫ్ సాల్ట్ తీసుకుంటాం, 1 glass ఆఫ్ వాటర్ తీసుకుంటాము. అదే షుగర్ వాటర్ లో 1 spoon షుగర్ తీసుకొని 1 glass ఆఫ్ వాటర్ తీసుకుంటాం. ఇక్కడ చాలా స్మాలర్ క్వాంటిటీలో తీసుకుంది ఏంటి, సాల్ట్ అండ్ షుగర్, వీటిని సొల్యూట్ అంటాము. స్మాలర్ క్వాంటిటీలో ఉండేదాన్ని సొల్యూషన్స్ ని మిక్స్ 2 or more సబ్స్టాన్సెస్ ని మిక్స్ చేసినప్పుడు స్మాలర్ క్వాంటిటీలో ఉండేదాన్ని ఏమంటాము, సొల్యూట్. అదే లార్జర్ క్వాంటిటీలో ఉండేదాన్ని సాల్వెంట్. లార్జర్ క్వాంటిటీలో ఉండేదాన్ని సాల్వెంట్ అంటారు. ఇలా సొల్యూట్ ని సాల్వెంట్ ని మిక్స్ చేస్తే సొల్యూషన్ ఫామ్ అవుతుంది. ఇలా సొల్యూట్ సాల్వెంట్ ని మిక్స్ చేసి అందులో అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ఎంత ఉందో డిటర్మైన్ చేయడానికి ఒక 5 మెథడ్స్ ఉన్నాయి. ఆ 5 మెథడ్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వెయిట్ పర్సెంట్, సెకండ్ వన్ మొలారిటీ, third one molality. These 2 are different. మొలాలిటీ దీన్ని క్యాపిటల్ M తో మెన్షన్ చేస్తే రిప్రజెంట్ చేస్తే దీన్ని స్మాల్ m, మొలాలిటీని స్మాల్ m తో మెన్షన్ చేస్తాము. నెక్స్ట్ ఫోర్త్ వన్ మోల్ ఫ్రాక్షన్, ఫిఫ్త్ వన్ నార్మాలిటీ. సొల్యూట్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ఎంత ఉందో మనం డిటర్మైన్ చేయడానికి వెయిట్ పర్సెంట్, మొలాలిటీ, మోల్ ఫ్రాక్షన్, నార్మాలిటీ, దీస్ మెథడ్స్, ఈ మెథడ్స్ ని మనం యూజ్ చేస్తాం. ఈ ఇందులో ఫస్ట్ వన్ ఏంటి, వెయిట్ పర్సెంట్. మాస్ పర్సెంట్ అన్నా వెయిట్ పర్సెంట్ అన్నా సేమ్, వెయిట్ మాస్ అన్నా కూడా గ్రామ్స్ లో మెన్షన్ చేస్తాము. సో మాస్ పర్సెంట్ ఆర్ వెయిట్ పర్సెంట్. దీనే వెయిట్ బై వెయిట్ పర్సెంట్ అంటాం. సో సొల్యూట్, సాల్వెంట్, సొల్యూషన్. సొల్యూట్ అంటే స్మాలర్ క్వాంటిటీ, సాల్వెంట్ అంటే లార్జర్ క్వాంటిటీ, ఈ రెండింటిని మిక్స్ చేస్తే సొల్యూషన్ గా ఫామ్ అవుతుంది. సో వెయిట్ మాస్ పర్సెంట్ ని ఎలా డిఫైన్ చేస్తారు అంటే వెయిట్ ఇన్ గ్రామ్స్ ఆఫ్ సొల్యూట్ present in 100 grams of solution is called weight percent or mass percent. So weight in grams of solute ni weights lo తీసుకొని అది 100 grams of solution లో ఎంత ఉందో డిటర్మైన్ చేయడాన్నే మనం weight percent or mass percent అంటాము. సో weight percent equal to weight of solute
by weight of solution into 100. This is the formula. So ప్రాబ్లమ్స్ లో యూజ్ చేస్తుంటారు. సో వెయిట్ పర్సెంట్ ఆర్ మాస్ పర్సెంట్ అంటే రెండు కూడా అంటే సొల్యూషన్ కూడా గ్రామ్స్ లోనే తీసుకోవాలి. వెయిట్స్ అంటే గ్రామ్స్ లోనే, యూనిట్స్ అనేటివి గ్రామ్స్ లో ఉంటాయి. సో వెయిట్ ఇన్ గ్రామ్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెసెంట్ ఇన్ 100 grams ఆఫ్ సొల్యూషన్, దట్ ఈస్ కాల్డ్ వెయిట్ పర్సెంట్ అంటాము. అదే వెయిట్ వాల్యూమ్ పర్సెంట్ అని 2 types ఉంటాయి. నెక్స్ట్ ఫర్దర్ గా అది వెయిట్ వాల్యూమ్ పర్సెంట్ అంటే వెయిట్ అనేది సొల్యూట్ అంటే సొల్యూట్ ని గ్రామ్స్ లో తీసుకొని సొల్యూషన్ ని వాల్యూమ్ అంటే మిల్లీలీటర్స్ లో తీసుకుంటాం. 100 ml ఆఫ్ సొల్యూషన్. అదే వాల్యూమ్ తీసుకుంటే సొల్యూట్ ఏమో మిల్లీలీటర్స్ అండ్ సొల్యూషన్ కూడా 100 ml ఆఫ్ సొల్యూషన్. దాన్ని వాల్యూమ్ పర్సెంట్ అంటాం. సపోజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్ పర్సెంట్ అంటే వెయిట్ ఆఫ్ సొల్యూట్, వెయిట్ ఇన్ గ్రామ్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెసెంట్ ఇన్ 100 grams ఆఫ్ సొల్యూషన్, దట్ ఈస్ కాల్డ్ వెయిట్ పర్సెంట్ అంటాం. ఫార్ములా ఏంటంటే వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై వెయిట్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. The next one, mole fraction. The mole fraction అంటే number of moles అంటే weight by molecular weight వేసుకుంటే, అంటే సపోజ్ మనం ఏదో ఒక సబ్స్టెన్స్ తీసుకుంటాం, దాని యొక్క వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ని రేషియో తీస్తే దాన్ని నంబర్ ఆఫ్ మోల్స్ అంటారు. సో ఏబి అనే 2 type ఆఫ్ సబ్స్టాన్సెస్ ని తీసుకుంటున్నాం. ఏబిని మిక్స్ చేస్తున్నాం, సొల్యూషన్ ని ఫామ్ చేస్తున్నాం. సో సొల్యూషన్ ని ప్రిపేర్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, ఏ సబ్స్టెన్స్ యొక్క నంబర్ ఆఫ్ మోల్స్ Na, బి సబ్స్టెన్స్ యొక్క నంబర్ ఆఫ్ మోల్స్ Nb. ఇప్పుడు ఏమవుతుంది, మోల్ ఫ్రాక్షన్ అంటే XA ఈక్వల్ టు Na బై Na ప్లస్ Nb, XB ఈక్వల్ టు Nb బై Na ప్లస్ Nb. దీన్ని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే మోల్ ఫ్రాక్షన్ దీని జీటాతో రిప్రజెంట్ చేస్తారు. ఓకేనా, ఏబి అనే 2 సబ్స్టాన్సెస్ ని తీసుకుంటాము. సో నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వన్ కాంపోనెంట్, ద రేషియో బిట్వీన్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వన్ కాంపోనెంట్ టు ద టోటల్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆల్ కాంపోనెంట్స్. మనం ఇక్కడ ఏబి తీసుకున్నాం, అదే ఏబిసి తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, Na బై Na ప్లస్ Nb ప్లస్ Nc అవుతుంది. అదే ఎక్స్బి అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి, Nb బై Na ప్లస్ Nb ప్లస్ Nc. 3 సబ్స్టాన్సెస్ ని మనం మిక్స్ చేసినప్పుడు, సొల్యూషన్ ప్రిపేర్ చేసినప్పుడు, ఇక 2 సబ్స్టాన్సెస్ ని మాత్రమే తీసుకున్నాం కాబట్టి దీన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ద నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వన్ కాంపోనెంట్ ఏ, ద నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ద రేషియో బిట్వీన్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వన్ కాంపోనెంట్ టు ద టోటల్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆల్ కాంపోనెంట్స్, దట్ ఈస్ కాల్డ్ మోల్ ఫ్రాక్షన్. మోల్ ఫ్రాక్షన్ అని జీటాతో రిప్రజెంట్ చేస్తాము. అదే ఏబిసి అని తీసుకున్నప్పుడు Na బై Na ప్లస్ Nb ప్లస్ Nc అని Na బై Na ప్లస్ Nb ప్లస్ Nc అవుతుంది. సో అప్పుడు XA ప్లస్ XB అంటే ఎన్ని మిక్స్ చేస్తామో, సొల్యూషన్ ని ప్రిపేర్ చేయడానికి ఎన్ని మిక్స్ చేస్తామో సబ్స్టాన్సెస్ ని, వాటి యొక్క అడిషన్ అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సమ్ అనేది ఏమవుతుందంటే 1 గా ఉంటుంది, ఈక్వల్ 1 గా అంటే యూనిటీగా ఉంటుందని చెప్పి మోల్ ఫ్రాక్షన్. దీని ద్వారా కూడా అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ఎంత ఉంటుందో సొల్యూషన్ లో మనం డిటర్మైన్ చేయొచ్చు. ద నెక్స్ట్ వన్, మొలారిటీని క్యాపిటల్ M తో రిప్రజెంట్ చేస్తారు. సో ద నంబర్ ఆఫ్ moles of solute present in 1 liter or 1000 milliliters of solution, that is called molarity. So molarity capital M equal to N by V. అదే ఇది V in liters. అదే మిల్లీలీటర్స్ లో తీసుకున్నప్పుడు 1000 by V అవుతుంది. సో నంబర్ ఆఫ్ మోల్స్ ని ఎలా డిఫైన్ చేస్తారు, క్యాపిటల్ M ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ 1 by V ఇన్ లీటర్స్. ఇది ఫార్ములా. అదే V ఇన్ మిల్లీలీటర్స్ అంటే వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ అనేది మిల్లీలీటర్స్ లో తీసుకున్నప్పుడు ఏమవుతుంది, M ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ
1000 by V in milliliters. మొలారిటీని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ద నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్, the number of moles of solute present in 1 liter or 1000 ml of solution, that is called molarity. ఇది టెంపరేచర్ డిపెండెంట్, వాల్యూమ్ తో రిలేషన్ లో ఉండేటువంటి టెంపరేచర్ డిపెండెంట్. సో దీన్ని మనం క్యాపిటల్ M తో represent చేస్తాము. M equal to N. N అంటే number of moles of solute, number of moles of solute by volume of solution in liters. అదే milliliters లో తీసుకుంటే number of moles. N ఎలా రాసుకోవచ్చు? N అంటే number of moles అంటే weight by molecular weight, అంటే మనం తీసుకునే సబ్స్టాన్స్ యొక్క weight by molecular weight ని number of moles అంటాం. సో weight by molecular weight into 1 by V in liters. అదే M equal to weight by molecular weight into 1000 by V in milliliters. అంటే అక్కడ మనం వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ అనేది మిల్లీలీటర్స్ లో తీసుకున్నప్పుడు 1000 by V అనేది రాస్తాం. ఈ ఫార్ములాస్ ఏంటంటే సమ్స్ లో యూజ్ చేయొచ్చు. ద నెక్స్ట్ వన్ మొలాలిటీ. మొలాలిటీని స్మాల్ m తో రిప్రజెంట్ చేస్తాము. ద నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ solute present in 1 kg or 1000 grams of solvent. మొలారిటీలో సొల్యూషన్ ని తీసుకుంటాము, అది మిల్లీలీటర్స్ లో తీసుకుంటాం. అదే మొలాలిటీకి వస్తే మాత్రం సాల్వెంట్, అది గ్రామ్స్ లో తీసుకుంటాం, అంటే వెయిట్స్. సో ద నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెసెంట్ ఇన్ 1 kg ఆర్ 1000 grams ఆఫ్ సాల్వెంట్ ఈజ్ కాల్డ్ మొలాలిటీ. మొలాలిటీని ఎలా డిఫైన్ చేస్తామంటే ద నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెసెంట్ ఇన్ 1 kg ఆర్ 1000 grams ఆఫ్ సాల్వెంట్, దట్ ఈస్ కాల్డ్ మొలాలిటీ. మొలారిటీ దీస్ టూ ఆర్ డిఫరెంట్. సో మొలారిటీ ఏమో వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ని తీసుకుంటాము, అదే మొలాలిటీ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ తీసుకుంటాము. సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ ని మిక్స్ చేస్తేనే కదా సొల్యూషన్ ఫామ్ అవుతుంది. సో దీని ఫార్ములా ఎలా రాయొచ్చు అంటే స్మాల్ m ఈక్వల్ టు స్మాల్ m అంటే మొలాలిటీ, నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్. సో ఎన్ని అగైన్ మళ్ళీ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ గా రాసుకుంటే స్మాల్ m ఈక్వల్ టు వెయిట్ బై GMW అంటే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, 1000 బై క్యాపిటల్ W ఇన్ గ్రామ్స్. అదే కేజీస్ లో తీసుకుంటే 1 బై క్యాపిటల్ W అంటే వెయిట్ ఆఫ్ సాల్వెంట్. ద నెక్స్ట్ వన్ నార్మాలిటీని క్యాపిటల్ N తో రిప్రజెంట్ చేస్తాము. సో ఇక్కడ నార్మాలిటీ గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్, ద నంబర్ ఆఫ్ ఈక్వలెంట్ వెయిట్స్ present in 1 liter or 1000 ml of solution is called normality. సో మొలారిటీ అయితే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ తీసుకుంటాము, అదే నార్మాలిటీ అయితే గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ తీసుకుంటాము. గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ అంటే ఏంటంటే సపోజ్ N ఈక్వల్ టు W బై GW ఇంటూ 1000 బై V ఇన్ milliliters. Capital N equal to W by GW into 1 by V in liters. లీటర్స్ తీసుకుంటే 1 by V, మిల్లీలీటర్స్ తీసుకుంటే 1000 by V in milliliters. ఎందుకు 1 లీటర్ లో నుంచి మిల్లీలీటర్స్ లోకి కన్వర్ట్ చేయాలంటే 1000 తో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ చూస్తే గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ అంటే సపోజ్ మనం యాసిడ్ తీసుకుంటాం. యాసిడ్ అంటే HCl యొక్క మాలిక్యులర్ వెయిట్ బై బేసిసిటీ. దట్ మీన్స్ బేసిసిటీ అంటే HCl యొక్క మాలిక్యులర్ వెయిట్ అంతా 1, ఇదేమో 35.5. క్లోరిన్ యొక్క అటామిక్ వెయిట్ ఎంత అంటే 35.5, హైడ్రోజన్ ది 1. 35.5 ప్లస్ 1 ఎంత అవుతుంది 36.5.
బేసిసిటీ ఆఫ్ యాసిడ్ అంటే బేసిసిటీ ఆఫ్ యాసిడ్ అంటే ఇక్కడ హెచ్ ప్లస్ అనేది ఎన్ని హెచ్ ప్లస్ అయాన్స్ ఉన్నాయి అని చెప్పేదాన్ని బేసిసిటీ అంటారు. అదే యాసిడ్ తీసుకుంటే బేసిసిటీ, బేస్ తీసుకుంటే ఎసిడిటీ. అదే న్యూట్రల్ సబ్స్టాన్సెస్ తీసుకుంటే వ్యాలెన్సీస్ ఎంత ఉంటాయో చెప్పేదాన్ని మనం న్యూట్రల్ సబ్స్టాన్సెస్ లో చూస్తాం. సో ఇక్కడ HCl లో బేసిసిటీ ఎంత, హెచ్ ప్లస్ అనేది ఒకటే ఉంది కాబట్టి 1. సో గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ HCl is 36.5. అగైన్ నెక్స్ట్ NaOH తీసుకుంటాం. NaOH is the base. సో మాలిక్యులర్ వెయిట్ రాసుకుంటే GeW NaOH GeW రాసుకుంటే NaOH సోడియం 23 ప్లస్ 16 ప్లస్ 1 టోటల్ గా 40 అవుతుంది. సోడియం అటామిక్ వెయిట్ 23, సోడియం అటామిక్ వెయిట్ 23, 16, 1 టోటల్ 40 బై ఇక్కడ నంబర్ ఆఫ్ OH మైనస్. సో ఇది బేస్ కాబట్టి ఎసిడిటీ రాస్తాం. ఎసిడిటీ అంటే నంబర్ ఆఫ్ OH మైనస్ అయాన్స్. OH మైనస్ అయాన్స్ ఎన్ని ఉన్నాయి, 1. సో 1 గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ ఎంత అవుతుంది, 40. అదే H2SO4 తీసుకున్నాం అనుకోండి, H2SO4 ఇస్ ద యాసిడ్. సో ఇక్కడ నంబర్ ఆఫ్ H ప్లస్ అయాన్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో ఇక్కడ మాలిక్యులర్ వెయిట్ ఎంత అంటే H2SO4 కి హైడ్రోజన్ కి 2 ప్లస్ సల్ఫర్ కి 32, ఆక్సిజన్ కి 16. ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయి, 4 ఐటమ్స్ ఉన్నాయి. సో 16 4s are 64 by 2. ఇక్కడ నంబర్ ఆఫ్ H ప్లస్ అయాన్స్ ఎన్ని ఉన్నాయి, 2. టోటల్ గా ఏమవుతుంది, 98 by 2 is the గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ H2SO4. సో నార్మాలిటీని ద నంబర్ ఆఫ్ ఈక్వలెంట్ వెయిట్స్ తీసుకుంటాము. ఆ నంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ వెయిట్స్ అనేటివి ఎలా డిటర్మైన్ చేస్తారు అంటే మాలిక్యులర్ వెయిట్ బై యాసిడ్ అయితే బేసిసిటీ రాస్తారు, బేస్ అయితే ఎసిడిటీ రాస్తారు. అదే న్యూట్రల్ సబ్స్టాన్సెస్ NaCl తీసుకున్నాం అనుకోండి, Na+1 Cl-1. సో ఇక్కడ వ్యాలెన్సీ, నంబర్ ఆఫ్ వ్యాలెన్సీ, ఆక్సిడేషన్ స్టేట్స్ ఎంత ఉంది, 1 ఉంది. సో అక్కడ ఏమవుతుంది, క్యాటయాన్ పైన కానీ యానియాన్ పైన కానీ చార్జ్ ఎంత ఉందో రాస్తాము. అంటే సోడియం 23, క్లోరిన్ 35.5 రెండింటిని యాడ్ చేస్తే మాలిక్యులర్ వెయిట్ వస్తుంది. మాలిక్యులర్ వెయిట్ బై 1 దట్ ఈస్ ద న్యూట్రల్ సబ్స్టాన్సెస్. యాసిడ్ బేస్ ఇలాగా మనం డిటర్మైన్ చేసి గ్రామ్ నంబర్ ఆఫ్ ఈక్వలెంట్ వెయిట్స్ అనేటివి మనం డిటర్మైన్ చేయొచ్చు. సో నార్మాలిటీ అంటే ద నంబర్ ఆఫ్ equivalent weights present in 1 liter or 1000 ml of solution, that is called normality. The next one, ఇక్కడ ఒక సమ్ చూస్తే how many number of moles of glucose యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి, C6H12O6. The number of moles of glucose are present in 540 grams of glucose. సో నంబర్ ఆఫ్ మోల్స్ అనేటివి మనం డిటర్మైన్ చేయాలి. ఇక్కడ ఏమి ఇచ్చారు, 540 గ్రామ్స్ ఆఫ్ వెయిట్ ఇచ్చారు. వెయిట్ ఎంత ఇచ్చారు, గ్లూకోజ్ వెయిట్ ఆఫ్ గ్లూకోజ్ ఈక్వల్ టు 540 గ్రామ్స్. సో నంబర్ ఆఫ్ మోల్స్ అంటే N ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. సో మాలిక్యులర్ వెయిట్ ని మనం డిటర్మైన్ చేయాలంటే కెమికల్ ఫార్ములా తెలిసి ఉండాలి. వాళ్ళు గ్లూకోజ్ ఇచ్చారు, గ్లూకోజ్ కెమికల్ ఫార్ములా C6H12O6. దీనికి మాలిక్యులర్ వెయిట్ ని మనం డిటర్మైన్ చేయాలంటే కార్బన్ అటామిక్ వెయిట్ ఎంత, 12 into 6 ప్లస్ 12 into 1 ప్లస్ 6 into 16. కార్బన్ యొక్క అటామిక్ వెయిట్ 12, ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 6 కాబట్టి 12 into 6. హైడ్రోజన్ యొక్క అటామిక్ వెయిట్ 1, ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, 12 ఉన్నాయి, 12 into 1 ప్లస్ 6 ఆక్సిజన్స్ ఉన్నాయి, 6 into ఆక్సిజన్ యొక్క అటామిక్ వెయిట్ ఎంత, 16. టోటల్ గా ఏమవుతుంది, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ గ్లూకోజ్ 12 6 are 72 ప్లస్ 12 ప్లస్ 16 6 are 96. టోటల్ ఏమవుతుంది, 180. సో 180. సో మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ గ్లూకోజ్ ఎంత అవుతుంది, 180. ఇప్పుడు N ఈక్వల్ టు వెయిట్ ఎంత ఇచ్చారు, 540 బై మాలిక్యులర్ వెయిట్ ఎంత వచ్చింది, 180. సో N వాల్యూ నంబర్ ఆఫ్ మోల్స్ ఎంత అవుతుంది, 18 3s are 54. So 3. And number of moles is the
3. ఇక్కడ చూస్తే హౌ మెనీ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్లూకోజ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ 540 grams ఆఫ్ గ్లూకోజ్. ఇక్కడ గ్లూకోజ్ యొక్క నంబర్ ఆఫ్ మోల్స్ ని డిటర్మైన్ చేయమన్నారు. వెయిట్ ఆఫ్ గ్లూకోజ్ 540 grams అని ఇచ్చారు. సో నంబర్ ఆఫ్ మోల్స్ ని మనం డిటర్మైన్ చేయడానికి ఫార్ములా ఏంటంటే నంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఎన్ ని మనం డిటర్మైన్ చేయాలి అంటే వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. మాలిక్యులర్ వెయిట్ ని ఎలా డిటర్మైన్ చేస్తారంటే మనకు కెమికల్ ఫార్ములా తెలిస్తే వాటి యొక్క అటామిక్ వెయిట్స్ ని బట్టి మాలిక్యులర్ వెయిట్ ని మనం డిటర్మైన్ చేయొచ్చు. సో మన గ్లూకోజ్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా తెలుసు, C6H12O6. దీని నుంచి మనం మాలిక్యులర్ వెయిట్ ని డిటర్మైన్ చేయొచ్చు. ఎలా అంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. కార్బన్ కి అటామిక్ వెయిట్ ఉంటుంది, అది 12. హైడ్రోజన్ కి అటామిక్ వెయిట్ 1, ఆక్సిజన్ కి 16. ఇప్పుడు ఎంత అవుతుంది? 12 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి 12 into 6, 12 into 1. నెక్స్ట్ 6 into 16. ఆక్సిజన్ యొక్క అటామిక్ వెయిట్ 16. టోటల్ గా యాడ్ చేస్తే 180. నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్లూకోజ్ అంటే వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. వెయిట్ ఎంత ఇచ్చారు వాళ్ళు? 540 బై మాలిక్యులర్ వెయిట్ ఎంత? 180. టోటల్ నంబర్ ఆఫ్ మోల్స్ ఎంత వస్తుంది? 3. The next one, calculate the weight of 0.1 mole of sodium carbonate. సోడియం ఇక్కడ వెయిట్ కనుక్కోమన్నారు. వెయిట్ దేనికి? సోడియం కార్బోనేట్ కి. సోడియం కార్బోనేట్ కెమికల్ ఫార్ములా Na2CO3. సో ఇక్కడ కూడా మాలిక్యులర్ వెయిట్ అనేది కావాలి. మాలిక్యులర్ వెయిట్ ఎంత? సోడియం 23 అటామిక్ వెయిట్. సోడియం యొక్క అటామిక్ వెయిట్ 23 ప్లస్ 23. కార్బన్ 12, ఆక్సిజన్ కి 16. ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి? 3 ఆటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎంత అవుతుంది? 16 3s 48. 23 23 60, 46 56, 56 57 58, 23 23 12 48, 10 16 5 6 7 8 9 10, 106. సోడియం కార్బోనేట్ మాలిక్యులర్ వెయిట్ ఎంత అవుతుంది? 106. ఇంకా ఏమిచ్చారు వాళ్ళు? క్యాల్కులేట్ ద వెయిట్ ఆఫ్ 0.1 mole ఆఫ్ సోడియం కార్బోనేట్. సో నంబర్ ఆఫ్ మోల్స్ ఎంత ఇచ్చారు? 0.1 mole ఇచ్చారు. సో నంబర్ ఆఫ్ మోల్స్ 0.1 mole. N ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఫార్ములా. సో ఎన్ వాల్యూ ఇచ్చారు, మాలిక్యులర్ వెయిట్ మనకు తెలుసు, వెయిట్ ని మనం డిటర్మైన్ చేయొచ్చు. ఇప్పుడు ఏమవుతుంది? ఎన్ వాల్యూ ఎంత? 0.1 into 106 ఈక్వల్ టు weight of sodium carbonate Na2CO3. calculate the weight of 0. ఫస్ట్ గివెన్ ఏవైతే ఇచ్చారో, ఏ వాల్యూస్ అయితే ఇచ్చారో అవి ఫస్ట్ రాసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే దానికి రిలేటెడ్ గా ఉండే ఫార్ములాని రాసి దానిలో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయాలి. ఓకేనా? ఇప్పుడు 106 అంటే 10.6 weight of Na2CO3 is 10.6. The next one, find the mass of sodium carbonate required to prepare 250 ml of 0.5 normality solution. Capital N అంటే normality. Normality of solution ఎంత ఇచ్చారు? N equal to 0.5 N. Volume of solution ఎంత ఇచ్చారు? 250 ml. The next one, find the mass of sodium carbonate. Sodium carbonate అంటే Na2CO3. Na2CO3 లో ఇది న్యూట్రల్ సబ్స్టాన్సెస్ అంటే సోడియం యొక్క అటామిక్ వెయిట్ 106. నార్మాలిటీ అన్నారు కాబట్టి గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ని మనం డిటర్మైన్ చేయాలి. GEW ఏమవుతుంది? మాలిక్యులర్ వెయిట్ బై ఇక్కడ CO3 -2 Na +1 +2 CO3 -2 అంటే 2 5s టోటల్ 53. గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఎంత అవుతుంది? 53. సో N ఈక్వల్ టు ఇక్కడ మిల్లీలీటర్, వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ దేనిలో ఇచ్చారు? మిల్లీలీటర్స్ లో ఇచ్చారు. నార్మాలిటీ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఇంటూ 1000 బై V ఇన్ మిల్లీలీటర్స్. N ఈక్వల్ టు వెయిట్ ని మనం డిటర్మైన్ చేయాలి. గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఎంత అవుతుంది? 53 into 1000 by 250. నార్మాలిటీ ఎంత ఇచ్చారు? 0.5.
0.5 ఈక్వల్ టు వెయిట్ బై 53 ఇంటూ 4. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. సో నార్మాలిటీ వెయిట్ ఆఫ్ మాస్ ఆఫ్ సోడియం కార్బోనేట్ వాల్యూ అనేది వస్తుంది. ద నెక్స్ట్ వన్ ఇంపీరికల్ ఫార్ములా. ఇంపీరికల్ ఫార్ములా అంటే ఏదైనా సబ్స్టాన్సెస్ లో కార్బన్, హైడ్రోజన్, బ్రోమిన్ ఏవైనా సరే కెమికల్ సబ్స్టాన్సెస్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ ఎలిమెంట్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పుడు ఏదో ఒక సబ్స్టాన్స్ బెంజిన్ తీసుకున్నాం, బెంజిన్ లో కార్బన్, హైడ్రోజన్ ఉంటాయి. ఈ కార్బన్, హైడ్రోజన్ ఉండేదాన్ని ఇంపీరికల్ ఫార్ములా అంటాము. సో ఇంపీరికల్ ఫార్ములా నుంచి ఎన్ వాల్యూని డిటర్మైన్ చేస్తాం. ఎన్ వాల్యూ ఎలా వస్తుందంటే మాలిక్యులర్ ఫార్ములా. మాలిక్యులర్ ఫార్ములా అంటే టోటల్ అంటే ఎన్ని మాలిక్యూల్స్ అయితే ఫామ్ అవుతాయి. ఇప్పుడు కార్బన్, హైడ్రోజన్ అనేది అందులో ఉన్న ఎలిమెంట్స్. అదే మాలిక్యులర్ ఫార్ములాగా కన్వర్ట్ అవ్వడానికి ఎన్ని కార్బన్స్, ఎన్ని హైడ్రోజన్స్ అక్కడ బాండ్ లో పార్టిసిపేట్ చేస్తున్నాయి అని చెప్పేదాన్ని మాలిక్యులర్ ఫార్ములా అంటాము. సో ఇక్కడ ఏవేవైతే సబ్స్టాన్సెస్ ఉన్నాయి దాన్ని మనం ఇంపీరికల్ ఫార్ములా అంటాము. దీని నుంచి మనం మాలిక్యులర్ ఫార్ములాని కనుక్కునేటప్పుడు ఎన్ వాల్యూని డిటర్మైన్ చేయాలి. ఈ ఎన్ వాల్యూని ఎలా డిటర్మైన్ చేస్తారు అంటే ఎన్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్, మాలిక్యులర్ ఫార్ములా వెయిట్ బై ఇంపీరికల్ ఫార్ములా వెయిట్. ఇంపీరికల్ ఫార్ములా వెయిట్. సో ఇక్కడ బెంజీన్ తీసుకున్నాము, ఇందులో ఇంపీరికల్ ఫార్ములా తీసుకుంటాం. ఇంపీరికల్ ఫార్ములా నెక్స్ట్ ఎన్ వాల్యూస్, మాలిక్యులర్ ఫార్ములా చూద్దాం. బెంజీన్ లో కార్బన్, హైడ్రోజన్స్ ఉంటాయి. ఇంకా ఎన్ వాల్యూ ఎంత అంటే 6. ఇప్పుడు ఏమవుతుంది C6H6 ఇస్ ద మాలిక్యులర్ ఫార్ములా. అదే ఎసిటిలిన్ తీసుకుంటే C2H2 ఇస్ ద ఎసిటిలిన్ మాలిక్యులర్ ఫార్ములా. ఇక్కడ కూడా CH ఉంటుంది కానీ ఎన్ వాల్యూ ఏమవుతుంది 2. అదే బ్యూటేన్ తీసుకుంటే బ్యూటేన్ వాల్యూ ఎంత ఉంటుంది CH3 CH2 CH2 CH3. టోటల్ గా ఏమవుతుంది కార్బన్, హైడ్రోజన్స్, కార్బన్, హైడ్రోజన్స్. నెక్స్ట్ ఇక్కడ C4H C4 కార్బన్స్ ఎన్ని ఉన్నాయి 4, హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి 3 5 6 7 8 9 10 H10. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ నంబర్ ఆఫ్ ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత వేసుకోవచ్చు అంటే C2H5 వేసుకుంటే 2 తో మల్టిప్లై చేస్తే ఎన్ వాల్యూ 2 అయితేనే C4H10 గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఇంపీరికల్ ఫార్ములాని ఎన్ వాల్యూస్ అంటే మాలిక్యులర్ వెయిట్ బై ఇంపీరికల్ ఫార్ములా వెయిట్ తో రేషియో తీస్తే దాన్ని ఎన్ వాల్యూ అంటాము C4H10. అదే ఈథేన్ తీసుకున్నాం, ఈథేన్ ఏంటి CH3. దీన్ని 2 తో డిటర్మైన్ 2 తో మల్టిప్లై చేస్తాం. అప్పుడు ఏమవుతుంది C2H6. C2H6 ఇస్ ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ఈథేన్. అదే గ్లూకోజ్ తీసుకుంటే ఏమేమి ఉంటాయి గ్లూకోజ్ లో కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ C6H12O6. ఇప్పుడు ఏమవుతుంది CH2O. అప్పుడు ఎన్ వాల్యూ ఎంత అవుతుందంటే 6 తో అప్పుడు మల్టిప్లై చేస్తే ఏమవుతుంది C6H12O6. అదే సుక్రోజ్ తీసుకుంటే C12H22O11. ఇంపీరికల్ ఫార్ములా అనేది C12H22O11 గా ఉంటుంది. ఎన్ వాల్యూ 1. సో మాలిక్యులర్ ఫార్ములా కూడా C12H22O11. సో ఇంపీరికల్ ఫార్ములాకి మాలిక్యులర్ ఫార్ములాకి డిఫరెన్స్ ఏంటంటే ఇంపీరికల్ ఫార్ములాలో ఎన్ని ఆటమ్స్ అనేటివి వాటి యొక్క రేషియో చూసినప్పుడు ఈక్వల్ గా ఉండాలి. అండ్ ఎన్ వాల్యూ ఎలా వస్తుందంటే మాలిక్యులర్ వెయిట్ బై ఇంపీరికల్ ఫార్ములా వెయిట్ తో రేషియో తీస్తే దట్ ఈస్ ద ఎన్ వాల్యూ. ఎన్ వాల్యూతో ఇంపీరికల్ ఫార్ములాని మల్టిప్లై చేస్తే మాలిక్యులర్ ఫార్ములా అనేది వస్తుంది. సో అలా చూసినప్పుడు బెంజిన్ కి C6H6, ఎసిటిలిన్ కి C2H2, బ్యూటేన్ కి C4H10, ఈథేన్ కి C2H6, గ్లూకోజ్ కి C6H12O6. అంటే ఈ ఎన్ వాల్యూస్ మనకు అక్కడ కాంపోజిషన్ లో ఉండే ఆటమ్స్ కి మల్టిప్లై చేస్తే కరెక్ట్ గా వాటి యొక్క రేషియో అనేది ఈక్వల్ గా ఉండాలి. దట్ ఈస్ ద ఇంపీరికల్ ఫార్ములా అండ్ మాలిక్యులర్ ఫార్ములా. ద నెక్స్ట్ వన్ ఒక సమ్ చూస్తే ద ఇంపీరికల్ ఫార్ములా ఆఫ్ కాంపౌండ్ ఈజ్ CH2. సో ఇంపీరికల్ ఫార్ములా ఇచ్చారు వాళ్ళు. ఇంపీరికల్ ఫార్ములా ఈక్వల్ టు CH2O. ఇట్స్ మాలిక్యులర్ వెయిట్ ఇచ్చారు. మాలిక్యులర్ వెయిట్
equal to 90. So calculate the molecular formula of the compound. So molecular formula ni మనం calculate చేయాలి. Empirical formula కి molecular formula కి n తో మల్టిప్లై చేస్తే molecular formula వస్తుంది. So n వాల్యూ ఎలా వస్తుంది? n equal to molecular formula weight by empirical formula weight. So molecular formula weight ఎంత ఇచ్చారు? 90 by empirical formula weight ని మనం డిటర్మైన్ చేయొచ్చు. వాళ్ళు ఫార్ములా ఇచ్చారు కదా, కార్బన్ 12 అటామిక్ వెయిట్ 12 ప్లస్ 2 హైడ్రోజన్ 1 2 ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి 2 ప్లస్ ఆక్సిజన్ 16 17 18 28 29 30. సో ఇంపీరికల్ ఫార్ములా వెయిట్ ఎంత? 30. n వాల్యూ ఎంత వచ్చింది? 3. సో ఇంపీరికల్ ఫార్ములాని n తో మల్టిప్లై చేస్తే మాలిక్యులర్ ఫార్ములా అనేది వస్తుంది. సో మాలిక్యులర్ ఫార్ములా ఈక్వల్ టు empirical formula multiplied by n. empirical formula ఏంటి? CH2O. n వాల్యూ 3. ఏమవుతుంది మాలిక్యులర్ ఫార్ములా? C3H6O3. ఇలాగా డిటర్మైన్ చేయాలి. ఇంపీరికల్ ఫార్ములా ఇచ్చి మాలిక్యులర్ వెయిట్ అంటే n వాల్యూ కనుక్కోవడానికి మాలిక్యులర్ వెయిట్ ఇచ్చారు. అండ్ మాలిక్యులర్ ఫార్ములా కనుక్కోవాలి అంటే n వాల్యూ కనుక్కోవాలంటే మాలిక్యులర్ ఫార్ములా వెయిట్ బై ఇంపీరికల్ ఫార్ములా వెయిట్ వేస్తే ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే n వాల్యూ వస్తుంది. ఈ n వాల్యూతో వాళ్ళు ఇచ్చిన ఇంపీరికల్ ఫార్ములాని మల్టిప్లై చేస్తే మాలిక్యులర్ ఫార్ములా అనేది వస్తుంది. The next one, chemical analysis of a carbon compound gave the following percentage composition by weight of the elements present. సో ఇక్కడ ఏదో ఒక కాంపోజిషన్ ఇస్తారు. ఆ ఇంపీరికల్ ఫార్ములా కనుక్కోవడానికి ఏవేవైతే ఎంత పర్సంటేజ్ ఉంటాయి అన్నట్టు వాళ్ళు సబ్స్టాన్సెస్ ఇస్తారు. సో మనకు కార్బన్ 10.06%, హైడ్రోజన్ 0.84%, క్లోరిన్ 89.10% అని చెప్పి ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ దీన్ని బట్టి వాటి యొక్క ఇంపీరికల్ ఫార్ములాని ఎలాగా డిటర్మైన్ చేయొచ్చు అంటే, సపోజ్ మనం ఇక్కడ కార్బన్ పర్సంటేజ్ ఎంత ఇచ్చారు? ఫస్ట్ ఎలిమెంట్స్ ఏమేమి? కార్బన్, హైడ్రోజన్, క్లోరిన్. కార్బన్, హైడ్రోజన్, క్లోరిన్ వాటి యొక్క పర్సంటేజ్ ఎంత? కార్బన్ కి 10.06%, హైడ్రోజన్ 0.84%, 0.84%, క్లోరైడ్ 89.10%, 89.10%. సో తర్వాత ఏం చేయాలి? అటామిక్ వెయిట్స్ వాళ్ళు ఇచ్చిన కాంపోజిషన్ లో ఉండే ఎలిమెంట్స్ యొక్క అటామిక్ వెయిట్స్ రాస్తే కార్బన్ కి 12, హైడ్రోజన్ కి 1, క్లోరిన్ కి 35.5. సో నెక్స్ట్ ప్రాసెస్ లో ఏం చేయాలంటే వాళ్ళు ఇచ్చిన పర్సంటేజ్ ని వాటి యొక్క అటామిక్ వెయిట్స్ తో రేషియో తీయాలి, అంటే డివైడెడ్ బై చేయాలి. అప్పుడు ఏమవుతుంది? 10.06/12, 0.84/1, 89.10/35.5. ఇది మనం రేషియో తీసినప్పుడు ఏమవుతుంది? 10.06/12 అంటే 0.84, ఇదేమో 2.51 వస్తుంది.
2.51. నెక్స్ట్ ప్రాసెస్ లో ఏమవుతుందండి 0.84, 0.84, 2.51. ఈ 3 లో లోయర్ నంబర్ ని తీసుకోవాలి. లోయర్ నంబర్ అంటే 2.51 కంటే 0.84 అనేది స్మాల్ నంబర్. ఇప్పుడు ఏమవుతుంది, అన్నిటినీ కూడా 0.84 తో డివైడెడ్ బై చేయాలి. అప్పుడు ఏమవుతుంది, కార్బన్, హైడ్రోజన్, క్లోరిన్ తీసుకుంటే 0.84 బై 0.84. ఎందుకంటే వీటిని మనం నార్మల్ ఈ పాయింట్స్ లేకుండా చేయాలి అంటే ఇంపీరికల్ ఫార్ములాలో ఏముంటాయి, ఇంటీజర్స్ 1 2 3 ఎన్ వాల్యూస్ ఇంటీజర్స్ గా ఉంటాయి. సో దానిలోకి రాబట్టాలి అంటే మనం స్మాలర్ నంబర్ తో డివైడెడ్ బై చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది 0.84 బై 0.84. నెక్స్ట్ క్లోరైడ్ కి 2.51 బై 0.84. టోటల్ గా అన్ని కూడా అంటే ఏ నంబర్ అయితే తీసుకుంటామో అదే నంబర్ తో మనం డివైడెడ్ బై చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది, దీని వాల్యూ 1 అవుతుంది, హైడ్రోజన్ వాల్యూ 1 అవుతుంది, అండ్ క్లోరైడ్ వాల్యూ చూస్తే 3. సో C1 H1 Cl3. దట్ ఈస్ ద ఇంపీరికల్ ఫార్ములా. ఇంపీరికల్ ఫార్ములా నుంచి మళ్ళీ మాలిక్యులర్ ఫార్ములా కనుక్కోవాలి అంటే వాళ్ళు మాలిక్యులర్ వెయిట్ ఇచ్చినప్పుడు మాలిక్యులర్ వెయిట్ ని ఎన్ వాల్యూతో అండ్ ఇంపీరికల్ ఫార్ములా వెయిట్ రాసి దాన్ని మనం మల్టిప్లై చేస్తే మాలిక్యులర్ ఫార్ములా అనేది వస్తుంది. సపోజ్ మనం ఇలా ఈ టైప్ లో సమ్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ కాంపోజిషన్స్ ఇస్తారు. ఏ అంటే అవి ఇచ్చిన వాళ్ళు ఇంపీరికల్ ఫార్ములా కనుక్కోమంటారు. ఈ ఇంపీరికల్ ఫార్ములా కనుక్కోమన్నప్పుడు అందులో ఉండే ఆటమ్స్ యొక్క పర్సంటేజ్ అనేది ఇస్తారు. ఈ పర్సంటేజ్ ని ఫస్ట్ అటామిక్ వెయిట్స్ రాసుకోవాలి. ఏవేవైతే కాంపౌండ్స్ అయితే ఎలిమెంట్స్ ఉంటాయో వాటి యొక్క అటామిక్ వెయిట్స్ రాసుకోవాలి. ఇచ్చిన పర్సంటేజ్ ని అటామిక్ వెయిట్స్ తో డివైడెడ్ బై చేయాలి. అటామిక్ వెయిట్స్ తో డివైడెడ్ బై చేశాక అటామిక్ వెయిట్స్ తో డివైడెడ్ బై చేసి ఆ తర్వాత వచ్చిన వాల్యూ లోయర్ వాల్యూ తీసుకొని టోటల్ 3 ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉంటాయో వాటన్నిటిని కూడా డివైడెడ్ బై చేసి వాటిని ఇంటీజర్స్ లోకి కన్వర్ట్ చేయాలి. ఇంటీజర్స్ లోకి కన్వర్ట్ చేసి అప్పుడు కార్బన్ వాల్యూ, హైడ్రోజన్ వాల్యూ, క్లోరైడ్ వాల్యూ, క్లోరైడ్ కాకపోతే బ్రోమైడ్ ఏది ఇచ్చినా సరే వాటి యొక్క వాల్యూస్ ఎంత వస్తుందో రాసుకొని దాని ప్రకారం వాళ్ళు ఇంపీరికల్ ఫార్ములా అనేది కనుక్కోవాలి. ఇక్కడ మనం కార్బన్, హైడ్రోజన్, క్లోరిన్ కదా తీసుకున్నాము. తీసుకొని ఫస్ట్ కార్బన్ యొక్క అటామిక్ వెయిట్ 12, హైడ్రోజన్ 1, క్లోరైడ్ ది 35.5. ఏమవుతుంది, వీటిని డివైడెడ్ బై చేసినప్పుడు 0.84, 0.84 అండ్ 89.10 ని 35.5 అటామిక్ వెయిట్ తో డివైడెడ్ బై చేసినప్పుడు 2.51 వస్తుంది. ఈ 3 లో కూడా 0.84 అనేది స్మాలర్ నంబర్. అందుకే ఈ స్మాలర్ నంబర్ తో అన్ని కూడా డివైడెడ్ బై చేసాం. అప్పుడు ఏమవుతుంది, వాల్యూస్ 1 1 3 వస్తుంది. సో కార్బన్ 1, హైడ్రోజన్ 1, క్లోరైడ్ 3. దట్ ఈస్ ద ఇంపీరికల్ ఫార్ములా. ఇంపీరికల్ ఫార్ములా ఈస్ CHCl3. దీని నుంచి మాలిక్యులర్ ఫార్ములా కనుక్కోవాలి అంటే మాలిక్యులర్ వెయిట్ ఉందనుకోండి, ఆ మాలిక్యులర్ వెయిట్ బై ఇంపీరికల్ ఫార్ములా వెయిట్ కనుక్కోవచ్చు కదా. 12 ప్లస్ ఇంపీరికల్ ఫార్ములా వెయిట్ అంటే 12 ప్లస్ 1 ప్లస్ క్లోరైడ్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. సో 3 into 35.5. దీన్ని డిటర్మైన్ చేస్తే ఇంపీరికల్ ఫార్ములా వెయిట్ వస్తుంది. దీని నుంచి మనం మాలిక్యులర్ ఫార్ములాని డిటర్మైన్ చేయొచ్చు. అంటే ఇంపీరికల్ ఫార్ములాకి మాలిక్యులర్ ఫార్ములాకి డిఫరెన్స్ ఏంటంటే ఇంపీరికల్ ఫార్ములాని ఎంతో మల్టిప్లై చేస్తే మాలిక్యులర్ ఫార్ములా అనేది వస్తుంది. దట్ ఈస్ ద కాంపోజిషన్ ఇచ్చినప్పుడు ఎలా డిటర్మైన్ చేయాలి అంటే ఇంపీరికల్ ఫార్ములాని ఎలా డిటర్మైన్ చేయాలి అనేది ఈ మెథడ్స్ లోనే డిటర్మైన్ చేస్తారు. థ్యాంక్ యూ.